ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని బండమాదారం, శ్రీరంగవరం, నూతన్కల్ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీని నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం, శ్రీరంగవరం, నూతన్కల్ గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తప్ప కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తలేదన్నారు. అటు రాష్ట్రం, ఇటు మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అటు కేసీఆర్ తో, ఇటు నాతోనే సాధ్యమవుతోందన్నారు. గ్రామాల్లో సొంత నిధులతో రోడ్లు, గుళ్లు కట్టించామని, చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నూతన్కల్ కానీ ఇక్కడ 7 సీట్లు కొత్తగా ఎల్లంపేట మున్సిపాలిటీ అయింది. 7 మున్సిపాలిటీల్లో కూడా నేను ఎక్కడ చూసినా మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు తండోపతండాలు వస్తున్నారు. వారికి వచ్చినారు. మేము మోసపోయినాం. మాకు 2,000 ఇస్తానన్నారు. మా ఆడబిడ్డలకు భరోసా చెప్పిర్రు. గుళ్ళ పత్రాలు రాపిచ్చిర్రు. అది మోసం చేసిర్రు. 2,000 పింఛన్లు 4,000 ఇస్తాన్నారు. అది మోసం చేసిర్రు. మంచిగా ఉచిత బస్సు ఇస్తాన్నారు, ఇచ్చిండ్రు. కానీ బస్సులే వేస్తలేరు. ఇట్లా రకరకాలుగా మోసం చేసి స్కూటీలు ఇస్తాన్నారు, తులం బంగారం ఇస్తాన్నారు. కానీ ఒక్కటి కూడా ఇవ్వకుండా 2 ఏళ్ల పరిపాలన కంప్లీట్ అయినాక కూడా ఒక్క లీడరు, ఒక్క నాయకుడు ఊర్లోకి వచ్చే చూసే దిక్కు లేదు. అప్పుడు కేసీఆర్ ఉండగా దినం తప్పించి దినం నీళ్ళు వచ్చింది. ఇప్పుడు వారానికి నీళ్ళు లేవు. కరెంటు కూడా సరిగ్గా వస్తలేదు. రైతు బంధు కూడా పూర్తిగా మాఫీ చేయలేదు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మోసమే. కాంగ్రెస్ అంటేనే మోసము, దగ. 60 ఏళ్ళు ముందారు కూడా పరిపాలన చేసింది. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన చేసింది. గత మన కేసీఆర్ ప్రభుత్వంలోనే 10 ఏళ్లలో ఒక అద్భుతాలు సృష్టించింది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చింది. అందరికి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. మళ్ళా మనం కారు గుర్తు ఓటేసి మళ్ళా మనం కేసీఆర్ తెచ్చుకుంటే తప్పకుండా భారీ మెజార్టీతో 3 మున్సిపాలిటీ కూడా గెలిపిస్తాయి. మన ప్రజలందరూ కూడా మళ్ళీ వాళ్ళకి ధైర్యం వస్తుంది. మనకు మళ్ళీ ఇంటింటికి నీళ్ళు వస్తాయి. మన కరెంట్ సరిగా అవుతుంది. వాళ్ళకి సరిగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ప్రజలంతా కూడా మేము ఈసారి కారు గుర్తుకే ఓటేస్తాం. ఎవరు వచ్చినా ఎవరిని నమ్మం. మళ్ళీ మేము కేసీఆర్నే నమ్ముతాం. మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి భారీ మెజార్టీతో అందరూ కూడా తిరుగుతున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.